హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ 2025కు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయడంతో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులున్నారో వారంతా కూడా ఇక డిఎస్సి 2026 నోటిఫికేషన్ మీద దృష్టి సారించబోతున్నారు. మరి డిఎస్సి 2026 నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులకు మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఫిబ్రవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్, వచ్చే నెలలో నోటిఫికేషన్, జిల్లాల వారీగా ఖాళీల సేకరణ. టీచర్ల ఖాళీలపై ఐటీ సెల్ సిబ్బందితో అనంతపురం డిఈఓ సమాలోచన. మే ఆఖరు వరకు రిటైర్మెంట్ ప్లేస్లు కూడా మరి రాబోయే నోటిఫికేషన్ లో కలిపే అవకాశాలున్నాయి. రేషనలైజేషన్ బదిలీలకు కసరత్తు. ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మరి డిఎస్సి కోచింగ్ లో డిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థులు అంటూ కూడా మనం చిత్రంలో చూడవచ్చు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మరో డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం జిల్లాల వారీగా టీచర్ల ఖాళీల వివరాలు సేకరిస్తోంది. మరోవైపు ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రమోషన్లు, ఆ తర్వాత టీచర్ల సాధారణ బదిలీలు నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. కోచింగ్ సెంటర్లలో సందడి. డిఎస్సి నిర్వహణకు అధికార యంత్రాంగం కుస్తీ పడుతోంది. ఈ క్రమంలో నిరుద్యోగులు టీచర్ ఉద్యోగం సాధించాలని పట్టుదలగా పుస్తకాలు తిప్పేయడం ప్రారంభించారు. ఇప్పటికే కొందరు దూర ప్రాంతాల్లో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. మరికొందరు అనంతపురంలో ఉన్న కోచింగ్ సెంటర్లలో చేరి శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో సమయం తక్కువగా ఉందని అభ్యర్థులు మరింత టెన్షన్ పడుతూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. టీచర్లకు రేషనలైజేషన్ టెన్షన్. టీచర్లకు రేషనలైజేషన్ మళ్లీ టెన్షన్ కలిగిస్తోంది. గతేడాది మే నెలలో జరిగిన బదిలీల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అధికంగా ఉండడంతో వారిని సర్దుబాటు చేయడానికి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను తెరపైకి తీసుకొచ్చి పిఎస్హెచ్ఎం పేరుతో వందలాది మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. ఇంకోవైపు ఉన్నత పాఠశాలల్లోనూ 1 నుంచి 5వ తరగతి వరకు నిర్వహిస్తూనే అక్కడ ప్రాథమిక స్థాయికి పిఎస్హెచ్ఎం తో పాటు ఎస్జీ టీచర్లను నియమించారు. ఇప్పుడు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులు తక్కువగా ఉన్నా, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 వరకు విద్యార్థులు లేకున్నా అక్కడ 4-5 టీచర్లు పనిచేస్తున్నారు. వీరందరినీ రేషనలైజేషన్ లో వచ్చే బదిలీల్లో తప్పనిసరిగా బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. ప్రాథమిక పాఠశాలల్లో 5 విద్యార్థులలోపు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి 8 తరగతుల వరకు 10 లోపు విద్యార్థులుంటే ఆ పాఠశాలలను సమీపంలోని స్కూళ్లలో విలీనం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 5 విద్యార్థులలోపు 10 మంది విద్యార్థులలోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల వివరాలు రాష్ట్ర శాఖ అడిగినట్లు తెలిసింది. ఇలాంటి పాఠశాలలు జిల్లాల్లో 70 నుంచి 85 వరకు ఉన్నాయనే నివేదికను జిల్లా విద్యాశాఖ పంపినట్లు మరి సమాచారం. దీంతో బదిలీల్లో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లపై రేషనలైజేషన్ ప్రభావం పడనుండడంతో టెన్షన్ మొదలైంది. ఉద్యోగోన్నతులు బదిలీలకు కదలిక. ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు అంటే ప్రమోషన్స్, బదిలీలు అనగా ట్రాన్స్ఫర్స్ చేపట్టడానికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ప్రతి ఏటా మే నెలలో బదిలీలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత బదిలీలు నిర్వహించి అనంతరం మిగిలిన ఖాళీ పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వనున్నారు. అందుకే ఏప్రిల్లోనే బదిలీలు చేపట్టి ఆ తర్వాత ఉద్యోగోన్నతులు అనగా ప్రమోషన్స్ ఇవ్వనున్నారు. ఈ 2 ప్రక్రియలు ముగిసిన వెంటనే డిఎస్సి నియామకాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ యంత్రాంగం చెబుతోంది. అందుకే టీచర్ల బదిలీలు, డిఎస్సి షెడ్యూల్ ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది. సిద్ధంగా ఉన్నాం. ప్రసాద్ బాబు, అనంతపురం డిఈఓ. నిబంధనల మేరకు ఈ ఏడాది మే నెలలో టీచర్ల బదిలీలు జరగనున్నాయి.
ఈసారి ఏప్రిల్ నెలలోనే బదిలీల ప్రక్రియకు అడుగులు వేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయుల నియామకాలకు మళ్లీ డిఎస్సి నోటిఫికేషన్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెలలో డిఎస్సి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు అందుతున్నాయి. అందుకే ఎప్పుడు బదిలీలు వచ్చినా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినా అందుకు అవసరమైన ఖాళీలు, డిఎస్సి పోస్టుల వివరాలు సిద్ధం చేసుకుంటున్నాం. మే నెల వరకు రిటైర్మెంట్ పోస్టులు తీసుకుంటే 1200 పైనే టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 70% ప్రమోషన్స్ కు, మిగిలిన 30% డిఎస్సికి చూపాల్సి ఉంటుంది. రేషనలైజేషన్ ఉంటుంది కాబట్టి అందులో ఎన్ని పోస్టులు సర్ప్లస్ అవుతాయో వాటిని బట్టి ప్రమోషన్లు, డిఎస్సి పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. మరి పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఖాళీలు అనంతపురం జిల్లాలో ఖాళీలు 1200 పైనే. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాల్లో టీచర్ పోస్టుల ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖ సేకరించింది. ఈ ఏడాది మే నెల వరకు ఉద్యోగ విరమణ పొందనున్న టీచర్లతో పాటు ఖాళీలను గుర్తించారు. మొత్తం మీద ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ కలిపి 1268 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. మండలాలు, స్కూళ్ల నుంచి ఖాళీల వివరాలు సేకరించి రాష్ట్ర విద్యాశాఖ కమిషనరేట్ కు పంపినట్లు డిఓ ప్రసాద్ బాబు తెలిపారు. నిబంధనల మేరకు ఉన్న ఖాళీల్లో 70% పోస్టులు ప్రమోషన్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన స్కూల్ అసిస్టెంట్ ఖాళీ పోస్టులలో 70% ప్రమోషన్లకును, మిగిలిన 30% డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన అన్ని రకాల పోస్టులు కలిపి 400కు పైగా ఖాళీలు చూపించాల్సి ఉంది. అయితే 252 ఖాళీలు మాత్రమే చూపించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు మాత్రం ఈ లెక్కలు సరికాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని ఖాళీలు చూపిస్తారోనని మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆశావాహులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మరి అనంతపురం జిల్లాలో 400 దాకా ఖాళీలు ఉండే అవకాశం ఉంది. మరి ఈ ఖాళీల వివరాల యొక్క క్లారిటీ అనేది అయితే రేషనలైజేషన్ తర్వాత బదిలీలు ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాతే మరి ఖాళీల వివరాల మీద పూర్తి క్లారిటీ అనేది రాబోతోంది. మొత్తానికి వచ్చే నెలలో ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతోంది. మరి ఆ నోటిఫికేషన్ వస్తే పూర్తి వివరాలు అనేవి అభ్యర్థులకు అందుబాటులోకి రాబోతున్నాయి. మరి అభ్యర్థులైతే సమయాన్ని వృధా చేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ కు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఈ నోటిఫికేషన్ తర్వాత మొత్తం 1 నుంచి 8వ తరగతి వరకు సిలబస్ ను మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే సాధ్యమైనంత వరకు పాత సిలబస్ లో డిఎస్సి పరీక్ష ఉంటుంది. కాబట్టి మరి ఈ సిలబస్ చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి ఈ డిఎస్సి లోనే ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ డిఎస్సి మిస్ అయితే రాబోయే డిఎస్సికి మొత్తం 1 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు సమగ్రంగా మారబోతున్నాయి. కాబట్టి మరలా కొత్త సిలబస్ ను మరి కొత్త విధానంలో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మనం చూస్తూ ఉన్నాం సిలబస్ లో నాణ్యత, పిల్లల్లో నైపుణ్యం. 1 నుంచి 8 తరగతుల పాఠ్య పుస్తకాల్లో సమగ్ర మార్పులు 2026-27 విద్యా సంవత్సరం నుంచే అమలు. ఎన్సీఆర్టీకి సమానంగా రూపొందిస్తున్న ఎస్సీఆర్టీ అంటూ మనం చూస్తూ ఉన్నాం. మరి జాతీయ విద్యా విధానం రాష్ట్ర ప్రాధాన్యాలకు అనుగుణంగా 1 నుంచి 8 తరగతుల సిలబస్ మార్పునకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఆర్టీ చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలను సమగ్రంగా సవరిస్తోంది. నైపుణ్య ఆధారిత అనుభవాత్మక అభ్యాసానికి పెద్దపీట వేస్తోంది. ఎన్సీఆర్టీ భావనలకు సమానంగా ఉండేలా వీటిని మార్పు చేస్తోంది. పునరావృతం అవసరం లేని, కాలం చెల్లిన సాంస్కృతిక అనర్హమైన అంశాలను తొలగిస్తున్నారు. నిర్దేశిత పేజీ పరిమితులను పాటిస్తూ ముఖ్యంగా 6 నుంచి 8 తరగతుల విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా సిలబస్ రూపొందిస్తున్నారు. తరగతులకు సంసిద్ధతా పాఠాలను మిళితం చేస్తున్నారు. పాత తరగతి నుంచి కొత్త తరగతికి పిల్లలు అలవాటు పడేందుకు 1-2 తరగతులకు 36 రోజులు, 3 నుంచి 8 తరగతులకు 13 రోజుల పాటు సంసిద్ధతా బోధనను అవకాశం ఇవ్వనున్నారు. పిల్లలు బట్టి విధానానికి స్వస్తి పలకడంతో పాటు సొంతంగా ఆలోచించేలా కొత్త సిలబస్ ఉండనుంది. ఎన్సీఆర్టీ సిలబస్ కు అనుగుణంగా ఉన్నత తరగతుల్లో పాఠ్య పుస్తకాలు తీసుకురానున్నారు. ప్రాథమిక తరగతులపై ప్రత్యేక దృష్టి, రాష్ట్ర అంశాలకు పెద్దపీట. మొత్తానికి సామర్థ్య ఆధారిత మూల్యాంకనం ఉండబోతోంది. మొత్తానికి రాబోయే రోజుల్లో మరి 1 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పూర్తిగా మారబోతున్నాయి. ఇక 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త పాఠ్య పుస్తకాలు అనేవి అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పాత సిలబస్ అయితే మరి ఈ డిఎస్సికి మాత్రమే ఉండబోతోంది. ఇక రాబోయే డిఎస్సీలకు కొత్త సిలబస్ చదవాల్సిన అవసరం ఉపాధ్యాయులకు ఉండబోతోంది. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు
మరి దీర్ఘంగా మరి డిఎస్సి ప్రిపరేషన్ మీద వారు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రస్తుతం డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం డిఎస్సి మరియు టెట్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.